तन मन था पवित्र तो माया का था न नाम निशान। तन मन था पवित्र तो माया का था न नाम निशान। टूटा जब ये कंगन तो आए सभी विकार यहाँ। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। हम ఓం శాంతి. ఈరోజు మురళి 1/7/2021. मीठे बच्चे, बेघर से प्रिंस बनने का आधार पवित्रता है। पवित्र बनने से ही पवित्र दुनिया की राजाई मिलती है। మధురమైన పిల్లలారా, బెగర్ నుండి ప్రిన్స్గా తయారవ్వటానికి ఆధారము పవిత్రత. పవిత్రముగా తయారవ్వడం వలనే పవిత్ర ప్రపంచం యొక్క రాజాధికారం లభిస్తుంది. प्रश्न, इस पाठशाला का कौन सा पाठ तुम्हें मनुष्य से देवता बना देता है? ఈ పాఠశాలలో ఉండే ఏ పాఠము మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేస్తుంది? ఈ పాఠశాలలో ఉండే ఏ పాఠము మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేస్తుంది? उत्तर, तुम इस पाठशाला में रोज यही पाठ पढ़ते हो कि हम शरीर नहीं आत्मा हैं. మీరు ఈ పాఠశాలలో రోజు ఇదే పాఠం చదువుకుంటారు, మేము శరీరం కాదు ఆత్మ అని. ఆత్మ అభిమాని बनने से ही तुम मनुष्य से देवता, नर से नारायण बन जाते हो. ఆత్మ అభిమానిగా తయారవ్వడం వల్లనే మీరు మనుషుల నుండి దేవతలుగా, నరుల నుండి నారాయణుగా తయారైపోతున్నారు. इस समय सब मनुष्य मात्र पुजारी अर्थात पतित देह अभिमानी हैं, इसलिए पतित पावन बाप को पुकारते रहते हैं. ఈ సమయంలో మానవ మాత్రులందరూ పూజారీలుగా అంటే పతితులుగా దేహ అభిమానిగా ఉన్నారు. అందువలన పతిత పావనైన బాబాను పిలుస్తూ ఉంటారు. గీత్ చూడబితే ఆకాశ సింహాసన్, ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి రండి అని పాట. ఓం శాంతి. बच्चे जानते कि ये ओम शांति किसने कहा? कौन से बच्चे? పిల్లలు తెలుసుకున్నారు ఓం శాంతి అని ఎవరు అంటున్నారు? పిల్లలంటే
ఎటువంటి పిల్లలు మీరు? ఆత్మాయే జానती है कि ఓం శాంతి కిస్‌కి ఆత్మనే కహా. పిల్లలంటే ఎవరు? ఆత్మలు. ఆత్మలు తెలుసుకున్నారు మీరు. ఓం శాంతి అని ఎవరు పలికారు? పరంపిత పరమాత్మనే కహా. పరంపిత పరమాత్మ పలికారు. బच्चे जानते हैं मनुष्य की आत्मा ने नहीं कहा, ये పరంపిత పరమాత్మ శివునే కహా. పిల్లలు తెలుసుకున్నారు. మానవాత్మలెవరు పలికిన మాటలు కావివి. పరంపిత పరమాత్మ శివుడు ఉచ్చరించారు ఓం శాంతి అని. वो सभी का बाप ऊंचे ऊंचे ऊंचा है. अब गीत में सुना भारत पर बहुत माया का परछाया पड़ा हुआ है. बहुत पतित बन गए इसलिए पुकारते हैं कि हे पतित पावन फिर से आओ पावन बनाने. శివబాబాయి అందరికీ తండ్రి, ఉన్నతోన్నతమైన వారు. అయితే ఈరోజు పాటలు విన్నారు మీరు. భారతదేశము పైన చాలా మాయా నీడ పడి ఉంది, చాలా పతితులైపోయి ఉన్నారు అని. అందుకే పిలుస్తున్నారు పతిత పావన, మరల రండి పావనంగా తయారు చేయటానికి అని. ఆత్మా ही बुलाते हैं अपने बाप को, जिसको भगवान कहते हैं वही पतित पावन है, एक की ही महिमा होती है, वह है सभी ఆత్మోं का బేహద్ का బాప్. ఆత్మే పిలుస్తుంది తన తండ్రిని, అతన్నే భగవంతుడు అంటాము. చెప్తారు కదా, మహిమ చేస్తున్నారు కదా, అతడే పతిత పావనుడు, అతను ఒక్కరిదే మహిమ ఉంది. ఆత్మలందరికీ బేహద్ తండ్రి అయిపోయారు అతడు. యహా సబ్ పతిత్ బన్ గే తబ్ పుకార్తే हे परम पिता परमात्मा, वही ज्ञान का सागर भी है, పతిత పావన్ బి హే. ఇక్కడ అందరూ పతితులైపోయి ఉన్నారు, అందుకే పిలుస్తున్నారు ఓ పరంపిత పరమాత్మ అని. ఎందుకంటే అతడే జ్ఞాన సాగరుడు కూడా, పతిత పావనుడు కూడా. वो पिता भी है तो शिक्षक भी है, क्योंकि ज्ञान सागर भी है, वो अथॉरिटी भी है. అతడు మనకు పిత కూడా అయ్యారు, తండ్రి, మరియు శిక్షకుడు కూడా అయ్యారు బాబా మనకు. ఎందుకంటే జ్ఞాన సాగరుడు కూడా కదా. వరల్డ్ అథారిటీ, ప్రపంచంలోకే అథారిటీ, శక్తి కలిగిన వాడు బాబా. सभी वेदों शास्त्रों ग्रंथों को जानने वाला, क्योंकि सभी दुखी हैं. వేద శాస్త్రాలు గ్రంథాలన్నీ తెలిసినవాడు బాబా. ఉన్కోకైతే నాలెడ్జ్ఫుల్, ఎందుకంటే అతన్ని జ్ఞాన సాగరుడు అంటారు. అన్నింటి సారము తెలిసినవారు కాబట్టి నాలెడ్జ్ఫుల్ అయ్యారు. తో ఈ సమయం సబ్ పారలౌకిక బాప్ को पुकारते, क्योंकि सभी दुखी हैं. ఈ సమయంలో అందరూ పారలౌకిక తండ్రిని పిలుస్తున్నారు, ఎందుకంటే అందరూ దుఃఖీగా ఉన్నారు. కైతే గాడ్ ఫాదర్, ఉన్కా నామ్ బి చైనా, గాడ్ ఫాదర్ అని పిలుస్తున్నారు. అతని పేరు కూడా తప్పకుండా ఉంది కదా, పిలుస్తున్నారు కదా. ఉన్కా నామ్ గాయా హువా హై శివ బాబా. అతని పేరేముంది? శివ బాబా అని గాయనం జరిగింది. వహి ఊంచతి ఊంచ జ్ఞాన్ కా సాగర్, సుఖ కా సాగర్, శాంతి కా సాగర్ హై. అతడే ఉన్నతోన్నతమైన జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు. ఏ మనుష్యకి ఆత్మ అప్ని బాప్ కి మహిమ కర్తీ హై. ఇలా ఎవరు మహిమ చేస్తున్నారు? మానవాత్మలు తమ తండ్రి యొక్క మహిమ చేస్తున్నారు. ఉంచితి ఉంచాత్మ కిస్కి హే, ఈ ప్రపంచంలోకి ఉన్నతోన్నతమైన ఆత్మ ఎవరిది? పరంపిత పరమాత్మకి. పరంపిత పరమాత్మ యొక్క ఆత్మ ఉన్నతోన్నతం. అందుకే ఏమన్నారు? वो है పరం. పతిత మనిషి ఉनको యాద్ కర్తే, అందుకే అతన్ని ఏమన్నా పరం అంటే సుప్రీం. పతిత మానవులందరూ అతన్ని పిలుస్తూ ఉంటారు. सतयुग में जब पावन भारत था, देवी देवताओं का राज्य था, तब कोई पतित नहीं था. సతయుగంలో ఎప్పుడు పావన భారతదేశం ఉండేదో, దేవీ దేవతల రాజ్యం ఉండేదో, ఎవ్వరూ పతితులు ఉండేవారు కాదు అక్కడ. యహీ తమో ప్రధాన్ దునియా, అర్థాత్ దునియా మే జో మనుష్య రీతి సబ్ పాపాత్మయే. ఇది తమో ప్రధాన ప్రపంచము అనగా, ప్రపంచంలో ఎవరైతే మానవులు ఉన్నారో అందరూ పాపాత్మలైపోయారు. యహీ భారత్ పావన్ తా, యహీ భారత్ పతిత్ హో గయా హై. ఇదే భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు ఇదే భారతదేశం పతితంగా అయిపోయింది. యహ కలియుగమే సపతిత్, ఇక్కడ కలియుగలు అందరూ పతితులై ఉన్నారు.
तुम जानते ज्ञान का सागर पतित पावन परम पिता परमात्मा परम धाम से आकर हमको ब्रह्मा द्वारा పడాతే మీరు తెలుసుకున్నారు కదా జ్ఞాన సాగరుడు పతిత పావనుడు అయిన పరంపిత పరమాత్మ పరంధామ నుండి వచ్చి బ్రహ్మ ద్వారా మనకు చదివిస్తున్నారు రోజు జరూర్ ఉनको शरीर तो चाहिए ना ये बातें कोई शास्त्र में नहीं है తప్పకుండా మరి బ్రహ్మలో వచ్చి చదివించాలి శరీరం కావాలి కదా అతను మనకు మాట్లాడి చదివించాలి అంటే ఏ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు ज्ञान का सागर जो अथॉरिटी है वही सब कुछ जानते हैं ज्ञान सागरुడు మరియు అథారిటీ జ్ఞానం యొక్క అథారిటీ ఎవరైతే ఉన్నారో బాబా అతడికే అన్నీ తెలుస్తాయి అంతవరకు ఏ శాస్త్రాల్లో ఉండవు ఈ విషయాలు भारत में चित्र भी दिखाते विष्णु की नाभि से ब्रह्मा निकला उनको हाथ में शास्त्र देते हैं अभी विष्णु कोई सब शास्त्रों का सार नहीं सुनाते हैं परम पिता परमात्मा ज्ञान का सागर ब्रह्मा द्वारा सब शास्त्रों का సార్ समझाते हैं భారతదేశంలో ఈ చిత్రాలు కూడా చూపిస్తారు భక్తి మార్గంలో విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చారు అతని చేతిలో శాస్త్రాలు ఉన్నాయి అని బ్రహ్మ కూడా ఎలా చూపిస్తారు సహస్ర భుజాలు ఉంటాయన్నమాట విష్ణు నాభి నుండి కమలం వస్తుంది ఆ కమలంలో బ్రహ్మ ఉంటారు అంటే విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మ వస్తారు బ్రహ్మ యొక్క సహస్ర భుజాలు ఉంటాయి అందులో వేద శాస్త్రాలు చూపిస్తారు అలా ఫోటోలు చిత్రాలు భక్తిలో ఉన్నాయి దాని అర్థం ఏంటి విష్ణు ఏమైనా వేద శాస్త్రాల సారం వినిపిస్తారా కాదు మరి బ్రహ్మ వినిపిస్తారా కాదు విష్ణు పునర్జన్మల్లో వస్తూ నాభి యొక్క లింక్ అర్థం ఏంటి విష్ణుయే పునర్జన్మల్లో వస్తూ ఎక్కడికి వెళ్తుంది లింక్ ఆఖరి జన్మలో సాధారణ మానవుడైపోతే అతనిలో పరంపిత పరమాత్మ ప్రవేశించి బ్రహ్మ అని పేరు పెట్టి అతని ద్వారా సర్వశాస్త్రాల సారం వినిపిస్తున్నారు జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మ అందుకే ఈ చిత్రం ఇలా తయారు చేస్తున్నాను బ్రహ్మ విష్ణు శంకర్ కాపి ఓ రచయిత హై కాబట్టి బ్రహ్మ విష్ణు శంకర్ల పైన కూడా రచయిత అయ్యారు బాబా ब्रह्मा को व विष्णु को ज्ञान सागर नहीं कहेंगे शंकर की तो बात ही छोड़ दो బ్రహ్మ లేదా విష్ణుని జ్ఞానసాగరుడు అన్నారు ఇంకా శంకరుడు విషయం అంటే ఆ ప్రసక్తే లేదు వదిలేయండి ఎందుకంటే శంకరుడు సాకారి శరీరంతో ఉండేది లేదు కదా అభి జ్ఞాన్ కా సాగర్ కౌన్ జ్ఞానసాగరుడు ఎవరు నిరాకార్ ఉంచితే ఉంచ్ పరమాత్మ హి పతిత్ పావన్ నిరాకారుడు ఉన్నతోన్నతమైన పరమాత్మయే జ్ఞానసాగరుడు పతిత పావనుడు కూడా ఏ మహిమ హై ఉస్ పరంపిత परमात्मा की ये महिमा अंता परमपिता परमात्मा दे यहाँ भी आत्मा की ही महिमा होती है आत्मा ही शरीर द्वारा कहती मैं प्रेसिडेंट हूँ मैं बैरिस्टर हूँ मैं फलाना मिनिस्टर हूँ आत्मा ही मर्तबा लेती है ఇక్కడ కూడా ఏదైనా పేరు కీర్తి మీకు వచ్చిందనుకోండి మహిమ అది ఎవరికి వస్తుంది ఆత్మకే వస్తుంది శరీరానికి కాదు ఆత్మే శరీరం ద్వారా అంటుందన్నమాట నేను ప్రెసిడెంట్ రాష్ట్రపతి నేను బ్యారిస్టర్ని నేను ఫలానా మినిస్టర్ని అని చెప్తున్నది ఆత్మే కదా ఈ పదవి తీసుకుంటుంది శరీరం ద్వారా शरीर द्वारा आत्मा कहती मैं एक शरीर छोड़ दूसरा लेता हूँ इस समय जब बाप आते कहते बच्चे आत्माभिमानी बनो मैं तुम्हारा बाप आया हुआ हूँ तुमको यही पाठ पढ़ाने శరీరం ద్వారా ఆత్మే ఇది చెప్పుకుంటుంది నేను ఫలానా అని అలాగే ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకోవటానికి వెళ్తూ ఉంటుంది ఆత్మే ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది ఇవన్నీ మనకు అర్థం చేయించి ఈ సమయంలో బాబా వచ్చినప్పుడు మనకేం నేర్పిస్తున్నారు పిల్లలారా ఆత్మాభిమానిగా తారవండి నేను మీ తండ్రి వచ్చాను ఇదే పాఠం మీకు చదివించటానికి అని చెప్తున్నారు బాబా ఏ పాఠం आत्मा मेरो अने पाठम ये पाठशाला ही मनुष्य से देवता नर से नारायण नारी से लक्ष्मी बनने की ఇది పాఠశాల ఉన్నదే మనుషుల నుండి దేవతలుగా
నర్ నుండి నారాయణ, నాरी నుండి లక్ష్మిగా तैयार చేసే पाठशाला। बाप को सभी आत्मे बुलाते कि हे परम पिता परमात्मा, अब निराकारी दुनिया से साकारी दुनिया में आओ, रूप बदलो। तुम निराकारी आत्माएं तो जब शरीर में आती हो तो गर्भ में आती पुनः जन्म लेती हो। बाप समझाते तुमने 84 जन्म गर्भ से लिए, एक शरीर छोड़ फिर गर्भ में जाते, ऐसे 84 जन्म लेते हो, मैं तो गर्भ में नहीं आता हूँ। బాబాను ఆత్మలందరూ పిలుస్తున్నారు, "ఓ పరంపిత పరమాత్మ రండి." ఇప్పుడు నిరాకారి ప్రపంచం నుండి దిగి సాకారి ప్రపంచంలోకి రండి. పరంధామంలో ఉన్న మీ రూపాన్ని మార్చుకుని మాలాంటి రూపాన్ని ధరించి రండి అని పిలుస్తున్నారు కదా ఆత్మలు మీరు అని చెప్తున్నారు బాబా. అదే కదా ఈరోజు పాట ఏమని, ఆకాశ్ సింహాసన్ కోబి చోడిదే ఆకాశ్ సింహాసన్కో అని పాట. ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి రండి అని, రూపం మార్చుకొని రండి అని. అయితే మీరు కూడా ఆ పరంధామం నుండి రూపం మార్చుకొని వచ్చారు. కానీ మీరు శరీరంలో వచ్చేటప్పుడు గర్భంలో ప్రవేశించి పునర్జన్మ తీసుకొని వస్తారు. అలా 84 జన్మలలో కూడా గర్భంలో ప్రవేశించారు. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం కోసం ఇంకో గర్భంలో ప్రవేశించడం, ఇలా 84 జన్మలు తీసుకుంటారు మీరు. నేనైతే రూపాన్ని మార్చుకొని పరంధామం నుండి వచ్చినప్పుడు మీ మాదిరిగా గర్భంలో ప్రవేశించను అని చెప్తున్నారు శివ్ బాబా. भारतवासी असल में देवी देवता धर्म के थे, फिर सीढ़ी नीचे उतरते आए। क्षत्रिय वर्ण में फिर वैश्य शूद्र वर्ण में कलाएं कम होती जाती है। భారతవాసీలు అసలు దేవీ దేవత ధర్మానికి చెందిన వారే మెట్లు దిగిపోతూ వచ్చారు. క్షత్రియ వర్ణంలో, తర్వాత వైశ్య శూద్ర వర్ణంలో కళలు తగ్గిపోతూ వచ్చేసాయి. 12-16 कला संपूर्णता, फिर 14 कला बना। भारतवासी अपने जन्मों को नहीं जानते, 84 जन्म भारतवासी ही लेते और कोई धर्म वाले 84 जन्म नहीं लेते. భారతవాసీలు 16 కళల సంపూర్ణంగా ఉండేవారు. 14 కళలు అయిపోయాయి. తర్వాత అలా అలా కళలు తగ్గిపోతూ వచ్చాయి. భారతవాసీలకి తమ జన్మల రహస్యం తమకు తెలియదు, మర్చిపోయారు. 84 జన్మలు భారతీయులే తీసుకుంటున్నారు కదా, ఇంకా వేరే ఏ ధర్మం వాళ్ళు 84 జన్మలు తీసుకోరు, లేట్గా వస్తారు కదా వాళ్ళు. तुम सुदर्शन चक्रधारी बने हो, ये ज्ञान की बात है। सुदर्शन चक्रधारी बनने से तुम चक्रवर्ती महाराजा बनते हो स्वर्ग का. మీరు ఇప్పుడు స్వదర్శన చక్రధారిగా తయారయ్యారు కదా. 84 జన్మల రహస్యం తెలుసుకుని ఏమయ్యాము, స్వదర్శన చక్రధారిగా అయ్యాము. స్వదర్శన చక్రము అంటే బుద్ధిలో తిరిగే జ్ఞానం, జ్ఞానం యొక్క విషయం ఇది, చేతిలో పట్టుకునే చక్రం కాదు. స్వదర్శన చక్రధారిగా తయారవడం వలన మీరు చక్రవర్తి మహారాజు అయిపోతున్నారు. ఇక్కడ స్వర్గం యొక్క మహారాజాగా తయారవుతున్నారు. तुम अच्छी रीति जानते हो हम यहाँ आए पतित से पावन बनने, ये है ही పతి దునియా. మీరు చక్కగా తెలుస్తున్నారు కదా, ఇక్కడ పతితుల నుండి పావనంగా తయారవడానికి వచ్చాము. ఇక్కడ ఉన్నదే పతిత ప్రపంచం. पतित पावन सर्व का सद्गति दाता तो एक ही बाप है, सब उनको ही पुकारते. పతిత పావనుడు సర్వుల సద్గతి దాత అయితే ఒక శివ్ బాబాయే, అతన్నే అందరూ పిలుస్తున్నారు. పావనంగా కావాలి, సద్గతిలో వెళ్ళాలి అనేటప్పటికీ బాబానే పిలుస్తున్నారు కదా. బాప్కో యాద్ కర్తే కృష్ణకో नहीं, కృష్ణ ने गीता नहीं सुनाई. బాబానే పిలుస్తున్నారు. పైకి చూసి పిలవడంలో మీనింగ్ అది, కృష్ణుడిని పిలవడం లేదు. కృష్ణుడు గీత వినిపించలేదు కూడా. గీత హే సర్వశాస్త్రమయీ శిరోమణి. భారత్ की गीता किस धर्म का शास्त्र है? आदि सनातन देवी देवता धर्म के. किसने गीता गाई? राजयोग किसने सिखाया? परम पिता परमात्मा पतित पावन బాప్ని. బాబా చెప్తున్నారు, గీత సర్వశాస్త్రమై శిరోమణి అయింది కదా. భారతీయుల యొక్క ఈ గీత ఏ ధర్మానికి చెందిన శాస్త్రమైంది, ఏ ధర్మం స్థాపన అయింది గీత వినిపించడం వలన? అదేంటి? ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క శాస్త్రం గీత. ఎవరు వినిపించారు?
గీతలో చెప్పినటువంటి రాజయోగం ఎవరు నేర్పించారు? పరంపిత పరమాత్మ పతిత పావనుడు బాబా. तो तुम्हारी आत्मा जो निराकार थी उसने अभी ये साकार शरीर धारण किया है। साकार मनुष्य को कभी भगवान नहीं कहेंगे, भल सत्युग में लक्ष्मी नारायण है तो भी भगवान नहीं कहेंगे। కాబట్టి ఆత్మ మీరు నిరాకారిగా ఉండేవారే. తర్వాత ఏమైంది? సాకార శరీరాన్ని ధారణ చేస్తారు కదా మీరు. సాకార రూపంలో ఉండే మానవులు ఎవరిని భగవంతుడు అనడానికి లేదు. భలే సత్యుగంలో లక్ష్మీనారాయణలే ఉన్నప్పటికీ కూడా భగవంతుడని అనము వారిని. ये तो करके ఉపాధి दी जाती है. ఇది కేవలం బిరుదు ఇవ్వడం జరుగుతుంది. భగవాన్ భగవతి అనే టైటిల్. కాయిదే అనుసార్ భగవాన్ ఏకే, కానీ నియమ ప్రకారంగా ఆలోచిస్తే భగవంతుడు ఒక్కరే ఉంటారు. ఇంతమంది భగవంతుడు ఎవరు? నారాయణుడు భగవంతుడు, రాముడు భగవంతుడు, కృష్ణుడు భగవంతుడు అలా అనుకోవడానికి లేదు. టైటిల్ ఇవ్వచ్చు భగవాన్ భగవతి అని, ఎందుకంటే వాళ్ళు భగవంతుని సమానంగా తయారయ్యారు. కానీ భగవంతుడు ఒక్కరే అనేది అయితే ఫైనల్గా మనం నిశ్చయం తీసుకోవాల్సిన విషయం. క్రియేటర్ ఇస్ వన్, అందుకే అంటారు రచయిత ఒక్కరే. బాకీ ఓహే దేవతాయే, మిగిలిన వాళ్ళందరూ దేవతలు అని పిలువబడతారు. 5000 वर्ष की बात ही लक्ष्मी नारायण का राज्य था, इनको महाराजा महारानी कहा जाता था. भगवान महाराजा नहीं बनते, वो तो बाप ही हैं जो आकर भारतवासियों को ऐसा देवी देवता बनाते हैं. 5000 సంవత్సరాల యొక్క విషయం దేవతల చరిత్ర. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మహారాజా మహారాణి అని అనేవాళ్ళం వాళ్ళని. భగవంతుడు మహారాజా అవరు కదా, అతడైతే తండ్రిగానే ఉంటారు. వచ్చి భారతీయుల్ని ఇలాంటి దేవీ దేవతలుగా తయారు చేస్తూ ఉంటారు బాబా వచ్చి. అభి తో దేవీ దేవతా ధర్మ కా కోయి హై नहीं, इनको कहा जाता है रावण संप्रदाय, क्योंकि రావణ్ రాజ్య హే. ఇప్పుడైతే దేవీ దేవత ధర్మస్థులుగా ఎవ్వరు కూడా లేరు. ఇక్కడ ఉన్నది ఇప్పుడు రావణ సంప్రదాయం, ఎందుకంటే ఇది రావణ రాజ్యం నడుస్తుంది. రావణ్ కో వర్ష జలాతే రేతే, క్యూంకి ఏ పురాణా దుష్మన్ హే. రావణాసుని ప్రతి సంవత్సరం కాల్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే పాత శత్రువు. పరంతు ఇంకో భారతవాసి జాంతేనే, కానీ ఎవరు ఆ శత్రువు ఏంటి, ఎందుకు కాలుస్తున్నా, ఎవరికి పరిచయం తెలీదు ఆ శత్రువు కోసం భారతవాసీలకు. शास्त्रों में भी वर्णन नहीं है कि रावण कौन है, रावण को दशिश क्यों दिखाई, इन बातों को अच्छी रीति समझना है. శాస్త్రాల్లో కూడా వర్ణన లేదు రావణ్ అంటే ఎవరు, రావణ్ణికి 10 తలలు ఎందుకు చూపించారు అనేది తెలీదు, శాస్త్రాల్లో కూడా లేదు. ఈ విషయాలు చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. మనుషుతో బిల్కుల్ పత్తర్ బుద్ధి పారస్ బుద్ధి లక్ష్మీనారాయణ ఆది को कहेंगे. పారస్నాథ్ని का రాజ్యత ఏత రాజారని తథా ప్రజ. మానవులు ఇప్పుడు పూర్తి రాతి బుద్ధి అయిపోయారు. పారస్ బుద్ధి దివ్య బుద్ధి అంటే ఈ లక్ష్మీనారాయణది ఉంటుంది. అందుకే పారసనాథుడు పారసనాథిని రాజ్యం అంటాం వాళ్ళది. మందిరం కూడా ఉంది కదా, పారసనాథ మందిరం కట్టారు, నారాయణ్ణి పెట్టి పూజ చేస్తారు పారసనాథుడు అని చెప్పి. అతడు పారసనాథుడైతే లక్ష్మి పారసనాథిని కదా. ఎత్త రాజారని తత ప్రజ అందరూ పారసనాథులుగానే ఉంటారు. అక్కడ పారస బుద్ధి ఉంటుంది అందరిది. భారత్ జైసా సుఖధామ్ और कोई खंड होता नहीं. అందుకే భారతదేశమంతా సుఖధామంగా సుఖదాయి ఖండంగా ఇంకేది ఉండదు అని చెప్తున్నారు బాబా. जब भारत में स्वर्ग था तो कोई बीमारी दुख रोग नहीं था, संपूर्ण सुख था. భారతదేశంలో ఎప్పుడైతే స్వర్గం ఉండేదో ఏ రోగాలు దుఃఖాలు ఏమీ లేవు, సంపూర్ణ సుఖమే ఉండేది. గాయా జాతా హై ఈశ్వర్ की महिमा अपरम अपार है, वैसे भारत की भी महिमा अपरम अपार है. ఈశ్వరుని యొక్క మహిమ అపరమపారమైంది అన్నారు కదా, అలా భారతదేశం యొక్క మహిమ కూడా అపరమపారమైనది ఉంది. सारा मदार पवित्रता पर है, पुकारते भी ऐसे है, सब पतित है, पीस नहीं है, प्रॉस्पेरिटी भी नहीं है.
బాబా చెప్తున్నారు, ఆధారం అంతా పవిత్రత పైనే ఉంది. అందుకని పిలవడం కూడా దానికోసమే పిలిచారు. భగవంతుణ్ణి పిలిచినప్పుడు ఏమని, మేమందరూ పతితులైపోయాము, పావనంగా తయారు చేయండి రండి, శాంతి లేదు, సుఖం లేదు, ఇవ్వండి శాంతి సుఖం ఇవ్వండి పిలిచారు కదా. अभी तुमने समझा है हम भारतवासी सूर्यवंशी देवी देवता थे, फिर धीरे धीरे पतित बने हैं, इनको कहा जाता है मृत्यु लोग, इसको आग लगनी है. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, భారతవాసీలు మనమే సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం, తర్వాత నెమ్మది నెమ్మదిగా పతితులైపోయాము. ఇప్పుడున్న ప్రపంచం మృత్యులోకము అంటారు. దీనికి ఇప్పుడు నిప్పంటుకోబోతుంది. ఏ శివ జ్ఞాన యజ్ఞ రుద్ర జ్ఞాన యజ్ఞ भी कहते हैं, మనుష్య నామ్ తో बहुत रख देते हैं. ఇది శివ జ్ఞాన యజ్ఞం, రుద్ర జ్ఞాన యజ్ఞం అని కూడా పేర్లు పెట్టుకున్నారు. మనుషులు చాలా పేర్లే పెట్టుకున్నారు అని చెప్తున్నారు బాబా. जहाँ भी शिव की मूर्ति देखते तो अनेक भिन्न भिन्न नाम रख देते. ఎక్కడ శివుని యొక్క లింగము చూసినా, మూర్తి చూసినా అక్కడ ఒక పేరు, అలా రకరకాల పేర్లు పెట్టేసుకుంటూ వచ్చారు. ఏకకే హి అనేక నామ్సే మందిర్ బనాతే, ఒక శివుడికి అనేక పేర్లు పెట్టి మందిరాలు తయారు చేస్తున్నారు. తో బాప్ बैठ समझाते, ज्ञान भक्ति वैराग्य, अभी भक्ति पूरी होती है तुमको भक्ति से वैराग्य आता है, अर्थात इस पुरानी दुनिया से वैराग्य, ये पुरानी दुनिया विनाश होनी है. కాబట్టి బాబా కూర్చొని చెప్తున్నారు మనకు, జ్ఞానం భక్తి వైరాగ్యం ఉన్నాయి. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది, మీకు భక్తి పైన వైరాగ్యం కలుగుతుంది. భక్తి పూర్తయ్యే టైంకి బాబా వచ్చి జ్ఞానం ఇవ్వడంతో భక్తి నుండి వైరాగ్యం, అంటే ఈ పాత ప్రపంచం నుండి వైరాగ్యం కలిగింది మీకు. ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది ఇప్పుడు. बच्चे पूछते, बाबा हम पतित से पावन कैसे बने? कोई नया आते तो एलोन नहीं किया जाता, जैसे कॉलेज में कोई नया जाकर बैठे तो कुछ भी समझ न सके और किसको पता ही नहीं है मनुष्य से देवता कैसे बन रहे हैं. పిల్లలు అడుగుతున్నారు, బాబా మేము పతితుల నుండి పావనంగా ఎలా తయారవ్వాలి అని. దానికోసమే బాబా యుక్తి చెప్తున్నారు కదా, ఒకటి బాబాని జ్ఞాపకం చేసుకొని, ఇంకొకటి పవిత్రత ధారణ చేయండి అని బాబా చెప్తున్నారు కదా. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకు డైరెక్ట్గా క్లాసులో ఎలో చెయ్యం మనం, కోర్సు కంప్లీట్ అయ్యే వరకు. కాలేజ్లో కూడా ఎవరైనా కొత్త స్టూడెంట్ డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటే అర్థం కాదు. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు కూర్చుంటే ఇక్కడ ఎలా మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం అనేది వాళ్ళకి అర్థం కాని విషయము. మనుషు జో పతిత్ హే వహి పావన్ బందే, ఎలా దేవతలు అవుతా మనుషుల నుండి పతితులుగా ఉన్న మనుషులు వాళ్ళే పావనంగా తయారవుతున్నారు, దీని ద్వారా దేవతలు అవుతారు. ఈ సమయం భారత్ బి బేగర్ హే, సతీగమే భారత్ ప్రిన్స్ తా. ఈ సమయంలో భారతదేశం బేగరే ఉంది, సతీగంలో భారతదేశం प्रिंसगा ఉండేది. శ్రీకృష్ణ సతీ का पहला नंबर प्रिंस था, उसमें सब गुण है. శ్రీకృష్ణుడు సతీగంలో మొదటి రాకుమారుడుగా ఉండేవాడు, అతనిలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయి. राज्य लक्ष्मी नारायण का कहेंगे, कृष्ण तो प्रिंस था, राधे प्रिंसेस थी. రాజ్యము లక్ష్మీనారాయణల రాజ్యం అంటాం. రాజారాణిగా అయ్యేటప్పుడు లక్ష్మీనారాయణలుగా ఉంటారనమాట. అదే కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు రాజా అనాము, ప్రిన్స్ రాకుమారుడు అనమాట. అలాగే రాధే రాకుమారిగా ఉండేది. कृष्ण प्रिंस की ही महिमा गाई जाती, सर्वगुण संपन्न सुलकल संपूर्ण. రాకుమారుడైన కృష్ణుడి యొక్క మహిమయే పాడేరు, సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు అని. ఉస్ని కోయి గీత నీ సునయి, ఓ తో సతీ కా ప్రిన్స్ తా. అతడేమీ గీత వినిపించలేదు శ్రీకృష్ణుడు, సతీగా రాకుమారుడుగా ఉండేవాడు అంతే. ఓ పతిత మనుష్య కో పావన్ బనానే కే లియే గీతా పాఠ్ సునాయి, ఏ హో నీ సక్తా. బాబా చెప్తున్నారు, అతడేమీ గీత వినిపించలేదు కదా. పతిత మానవుల్ని పావనంగా తయారు చేయటానికి కృష్ణుడు కూర్చొని గీతా పాఠం వినిపించడం అది జరగని పని. ఎందుకంటే పతిత ప్రపంచంలో కృష్ణుడు రాడు కదా పావనంగా చేయడానికి లేదా గీత చెప్పటానికి. అది సత్యగంలో ఉంటాడు కదా కృష్ణుడు.
అక్కడ అందరూ పావనులే కదా! यह सब शास्त्रीय భక్తి మార్గ के कितनी शास्त्रों की महिमा है. ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు. శాస్త్రాలకు కూడా ఎంత మహిమ ఉంది భక్తి మార్గంలో. సత్యుగ్ में कोई शास्त्र चित्र आदि భక్తి మార్గ के होते ही नहीं. సత్యయుగంలో ఏ శాస్త్రాలు చిత్రాలు భక్తి మార్గానికి చెందినటువంటివి ఏవి అక్కడ ఉండవు. वहाँ तो ज्ञान की प्रारब्ध होती है 21 जन्मों के लिए. फिर से सती का రాజ్యభాగ్య లే రహే హే. అక్కడికి వెళ్ళిపోయాక జ్ఞానం యొక్క ప్రాలబ్ధం మనకు ఉంటుంది 21 జన్మల వరకు. కాబట్టి మరలా సతీగా రాజ్యభాగ్యం తీసుకుంటున్నాం మనము. भारतवासी सतीक में 5000 वर्ष पहले विश्व के मालिक थे और कोई भी पार्टीशन आदि नहीं था. 5000 वर्ष की बात है. భారతవాసీలు సతీగంలో 5000 సంవత్సరాల పూర్వము విశ్వానికి అధిపతులుగా ఉండేవారు భారతీయులు. భారతదేశం ఒక్కటే కదా, విశ్వము ప్రపంచము అంటే భారతదేశం ఒకటే. అంటే ప్రపంచానికి అధికారులు అనే లెక్కలో ఉండేవాళ్ళం మనము సతీగంలో. అప్పుడు ఏ విభజన ఉండేది కాదు, సరిహద్దులు ఉండేవి కాదు. భారతదేశం యొక్క సరిహద్దులు ఇవి అని ఇప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకుంటాం మనం. సరిహద్దులు ఏర్పరచుకున్న ఇతర దేశాలు మన దేశము అని, ఇతర ఖండాలు మన ఖండము అని, ఈ ఖండానికి సరిహద్దులు, ఈ దేశానికి సరిహద్దు అలా అక్కడ ఉండవు సత్యుగంలో. కేవలం భారతదేశమే, ఎటు వెళ్ళినా మన భారతదేశమే. ప్రపంచము అంటే ఇదే. అంతా మన చేతిలోనే ఉంటుంది. ఈ సరిహద్దుల వరకే మన చేతిలో, అలా ఉండదు అక్కడ. ఇదంతా ఎప్పుడు ఉండేది మన రాజ్యం ఎలాగంటే 5000 సంవత్సరాల యొక్క విషయం ఇది. अभी कलयुग का अंतहीन विनाश सामने खड़ा है. भगवान ने ये ज्ञान यज्ञ रचा है पतित कलयुग को पावन सतयुग बनाने. तो जरूर पतित दुनिया का विनाश होगा. ఇప్పుడు కలియుగ అంతిమ నడుస్తుంది కదా, వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. భగవంతుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించాడు పతిత కలియుగాన్ని పావన సతయుగంగా తయారు చేయటానికి. కాబట్టి తప్పకుండా పతిత ప్రపంచ వినాశనం అవుతుంది. ఇప్పుడు गाया भी हुआ है ब्रह्मा द्वारा आदि सनातन देवी देवता धर्म की स्थापना. సో అవి శివ బాబా బ్రహ్మ ద్వారా కరా రహే హే. గాయనం కూడా ఉంది కదా, బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది అని. అది ఇప్పుడు శివ బాబా బ్రహ్మ ద్వారా చేయిస్తూ ఉన్నారు. తుమ్ అభి మనుష్యసే దేవత వన్ రహే హో. మీరు ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు. దేవత ధర్మ స్థాపన అవ్వడం అంటే అర్థం ఏంటి? మీరే మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. गाते भी है परम पिता परमात्मा ब्रह्मा द्वारा स्थापना कराते. वो तो हुआ प्रजापिता, उनकी सब औलाद है बराबर ब्रह्मा द्वारा ही स्वर्ग की स्थापना हुई थी. आज से 5000 वर्ष पहले भी मैं संगम पर आया था तुमको ये राजयोग सिखाने. कृष्ण ने ही मैं आया था. कृष्ण पति दुनिया में आ नहीं सकता, बाप ही आते, वही सर्व का सदगति दाता है. గాయనం కూడా ఉంది శాస్త్రాల్లో. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు అని. కాబట్టి అతడెవరు? ప్రజాపిత అయ్యారు. బ్రహ్మ అంటే ఎవరు? ప్రజాపిత. అతని సంతానం మానవ సృష్టి అంతా. తప్పకుండా బ్రహ్మ ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది కదా. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వము కూడా నేను సంగమయుగంలో వచ్చాను మీకు రాజయోగం నేర్పించటానికి. కృష్ణుడు కాదు నేను వచ్చాను అని శివబాబా చెప్తున్నాడు. కృష్ణుడు పతిత ప్రపంచంలో రాలేడు కదా, బాబాయే వస్తున్నారు. ఎందుకంటే బాబాయే సర్వుల సద్గతి దాత అయ్యారు. మనుషుకు సద్గతి దే नहीं सकते, याद भी सभी एक को ही करते हैं. మానవులు ఎవరు మానవులకి సద్గతి ఇవ్వలేరు. అందుకనే పిలవడం కూడా ఒక బాబానే పిలుస్తున్నారు. పరంపిత పరమాత్మ కహా रहते हैं तुम अच्छे जानते हो, परम धाम में रहते हैं. वो है ब्रह्म महातत्व. वहाँ आत्माएं पवित्र जैसे महात्माएं हैं. పరంపిత పరమాత్మ ఎక్కడ ఉంటారు? పిల్లలు మీరు తెలుసుకున్నారు, పరంధామంలో ఉంటారు బాబా. అది బ్రహ్మ మహతత్వము అయింది. పరంధామాన్ని ఏమంటారు? బ్రహ్మ మహతత్వము, బ్రహ్మాండము.
అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాం కదా! ఆత్మలందరూ మనం పరంధామంలో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటాయి ఆత్మలంటే, మహాత్మలు అన్నట్టు అటువంటి పవిత్రంగా ఉంటాం. యహా భీ మహాన్ ఆత్మ పతితాత్మ कहते हैं ना, वास्तव में यहाँ महान आत्मा एक भी नहीं है. ఇక్కడ కూడా మహానాత్మ, పతితాత్మ ఇలా మాటలు వాడుతూ ఉంటారు కదా! వాస్తవానికి ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మహాన్ ఆత్మ అనేవారు లేనే లేరు. आत्मा को ही पावन सत्व प्रदान बनना है ज्ञान और योग से, न कि पानी से. आत्मा ही पतित बनी है, आत्मा में ही కాద పడती है. కాబట్టి ఇక్కడ పతితంగా అయిపోవటం వలన ఎవ్వరు కూడా మహానాత్మగా లేరు ఒకరు కూడా అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఆత్మీ ఇప్పుడు సతోప్రధానంగా తయారవ్వాలి. ఎలాగా? జ్ఞానం మరియు యోగం ద్వారా. అంతేగాని నీటిలో వెళ్ళి స్నానం చేయడం వల్ల, నది స్నానాలు చేయడం వల్ల పావనంగా కారు. ఎందుకంటే ఆత్మే పతితమైంది కదా! ఆత్మలోనే తుప్పు చేరింది. ఆత్మ ही गोल्डन सिल्वर कॉपर आयरन बनती है. अभी आत्माएं जो पति थी उनको पावन कौन बनाए सिवाय परमपिता परमात्मा के और कोई बना न सके. ఆత్మే గోల్డెన్ సిల్వర్ కాపర్ ఐరన్గా తయారైపోతూ ఈ లోహాలు తుప్పు ఆత్మలో చేరుతూ వచ్చింది. ఇప్పుడు ఆత్మలందరూ ఎవరైతే పతితంగా అయిపోయారో వారందరినీ పావనంగా ఎవరు తయారు చేస్తారు? పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరు కూడా తయారు చేయలేరు. बाप ही बैठ समझाते मामेकम याद करो तो तुम्हारे पाप भस्म हो जाएंगे. బాబాయి కూర్చొని నచ్చ చెప్తున్నారు, మనకు అర్థం చేయిస్తున్నారు. నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మీ పాపాలన్నీ భస్మమైపోతాయి అని చెప్తున్నారు బాబా. జిత్నా యాద్ కరెంగే ఉతనా పతిత్ సే పావన్ బనేంగే. మెహనత్ ఇస్తుంది. ఎంత ఎక్కువ బాబాని జ్ఞాపకం చేసుకుంటారో అంత పతితుల నుండి పావనంగా తయారైపోతారు మీరు. శ్రమ అంతా దీనిలోనే ఉంది అని చెప్తున్నారు బాబా. జ్ఞాన్తో సరబుద్ధి మే ఈ చక్ర కేసే వేత్తాం 84 జన్మ కేసే లేతే. జ్ఞానం అయితే మొత్తం మీ బుద్ధిలో ఉంది కదా, ఈ చక్రం ఎలా తిరుగుతుంది, ఇందులో 84 జన్మలు మనం ఎలా తీసుకున్నా అర్థమైందా లేదా? सतयुग में कितना समय राज्य चलता है. फिर रावण कैसे आते हैं, रावण है कौन ये भी किसको पता नहीं. कब से रावण को जलाते थे ये भी किसको पता नहीं. हर वर्ष जलाते. బాబా చెప్తున్నారు సతయుగంలో ఎంత సమయం మన రాజ్యం నడుస్తుంది. తర్వాత రావణుడు ఎలా వస్తాడు? రావణుడు అంటే ఎవరు? ఇది కూడా ఎవరికి తెలియదు. ఎప్పటి నుండి రావణాసురుని కాలుస్తుంది ఇది కూడా ఎవరికి తెలియదు. హర్ వర్ష జలాతే సత్యుగ్ మే తో नहीं జలాయింగే. ప్రతి సంవత్సరం రావణ్ణి బొమ్మ తయారు చేసి కాలుస్తుంటారు. సతయుగంలో అయితే కాల్చారు కదా. అలాగా అభి है ही रावण राज, राम राज्य तो कोई स्थापन कर नहीं सकते, तो बाप का ही काम है. ఇప్పుడు ఉండేది రావణ రాజ్యం. రామరాజ్యం ఎవరు స్థాపన చేయలేరు. ఇది బాబా యొక్క పని మాత్రమే కేవలం. ఏంటి? రామరాజ్య స్థాపన. పతిత మనుషులతో कर नहीं सकते. పతిత మనుషులు ఎవరు రామరాజ్యాన్ని స్థాపించలేరు. वो तो सब विनाश हो जाएंगे. पतित दुनिया ही వినాశ होनी है. పతిత మానవులందరూ వినాశనం అయిపోతారు. పతిత ప్రపంచమే వినాశనం అయిపోయేది ఉంది. सतयुग में एक भी ऐसे नहीं कहेंगे कि हे पतित पावन आवो, वो तो पावन दुनिया है ना. సతయుగంలో ఒక్కరు కూడా ఓ పతిత పావన రండి అని పిలవరు. అది పావన ప్రపంచంగా ఉంటుంది కదా. तुम अभी जानते हो कि इन लक्ष्मी नारायण को ऐसे स्वर्ग का मालिक किसने बनाया, फिर इन्होंने 84 जन्म कैसे लिए. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఈ లక్ష్మీ నారాయణలను స్వర్గానికి మాలికులుగా ఎవరు తయారు చేస్తారు? వీళ్ళు 84 జన్మలు ఎలా తీసుకున్నారు? आदि सनातन देवी देवता धर्म वालों ने ही 84 जन्म लिए हैं. वही इस समय शूद्रवंशी बने हैं. ఆది సనాతన దేవి దేవత ధర్మస్థులే 84 జన్మలు తీసుకున్నారు. ఈ సమయంలో శూద్రవంశీ అయిపోయారు. దేవతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? శూద్రవంశస్థులు అయిపోయి ఉన్నారు. అంటే దేహాభిమానంలో ఉన్న వాళ్ళని శూద్రవంశస్థులు అంటారు అనమాట. మాయా వికారాలు, పంచవికారాలు, దేహాభిమానం
వికారాలకు కూడా ముందు దేహాభిమానం కదా వస్తుంది. దాంతో శూద్రులైపోతున్నాం. अब फिर ब्राह्मण वंशी बनते हो. अभी तुम हो ब्రాహ్మణ్ చోటి ఏ ఉంచితే ఉంచి చోటి. ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణ వంశస్థులుగా తయారైపోయాం. బ్రాహ్మణులు పిలక స్థానం, విరాట రూపంలో ఎక్కడ ఉండాలి? బ్రాహ్మణులు దేవతల్ని ముఖ భాగం చూపించారు విరాట రూపంలో. మరి ముఖము కంటే పైన ఉండాలి కదా బ్రాహ్మణులు, దేవతల కంటే ఉత్తమం. అందుకే పిలక స్థానం మీది. ఇది ఉన్నతోన్నతమైన వర్ణము పిలక అయ్యింది అని చెప్తున్నారు బాబా. అందుకే కదా లౌకికంలో బ్రాహ్మణులు పిలక పెట్టుకుంటారనమాట. దాని మీనింగ్ ఇది. బాబా వచ్చి చెప్పాక అర్థమైంది బ్రాహ్మణుల పిలకలో ఉన్న అర్థం ఏంటనేది. ब्रह्मा वंशावली ब्राह्मण कुलभूषण. अभी तुम शिव बाबा के बच्चे भी हो, पोतरे पोत्रियां भी हो. शिव वंशी फिर ब्रह्मा कुमार कुमारियों हो. బ్రహ్మ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు మీరు. ఇప్పుడు మీరు శివ బాబాకు పిల్లలు కూడా అయ్యారు. బ్రాహ్మణులని లెక్కలో చూసుకుంటే మనమరాళ్ళు కూడా అయ్యారు. ఆత్మ అనే లెక్కలో శివ బాబాకు పిల్లలు. బ్రాహ్మణులు అనే లెక్కలో చూసుకుంటే శివబాబాకు మనమరాళ్ళు అయ్యారు మీరు. ఎందుకంటే బ్రాహ్మణులు అనేటప్పటికీ త్రూ బ్రహ్మ కదా మన రిలేషన్ శివబాబాతో. అప్పుడు మనమరాళ్ళు అయిపోతున్నాం. శివవంశీ ఫిర్ బ్రహ్మ కుమార్ కుమారియో వరుస మిల్తా దాదే సే. శివవంశస్థులు మీరు ఆత్మరూపంలో, తర్వాత శరీర రూపంలో బ్రహ్మకుమారీలు అయ్యారు. అయితే ఇక్కడ వారసత్వం మీకు తాతయ్య నుండి దొరుకుతుంది. ఎవరో శివ బాబా నుండి దొరుకుతుంది. బాప్ कहते मुझे निरंतर याद करो, पावन बनो तो तुम मेरे पास मुक्तिधाम में आ जाएंगे. इन बातों को समझेंगे वही जिन्होंने कल पहले समझा है, वो तो हजारों हैं. బాబా చెప్తున్నారు, నిరంతరం నన్నే జ్ఞాపకం చేస్తూ ఉండండి, పావనంగా తయారవ్వండి, అప్పుడు మీరు నా దగ్గరకు ముక్తిధామంలోకి చేరిపోతారు అని చెప్తున్నారు బాబా. ఎవరైతే కల్పపూర్వం ఈ విషయాలు అర్థం చేసుకున్నారో ఇప్పుడు కూడా వాళ్ళే అర్థం చేసుకుంటారు. వేల సంఖ్యలో ఉన్నారు బాబాను తెలుసుకునే వాళ్ళు, అర్థం చేసుకునే లక్షల సంఖ్య కూడా అయిపోయారు కదా ఇప్పుడైతే. పోయి పూచితే కితనే బీకే హే, కొంతమంది అడుగుతారు కూడా, మీరు బీకేలు ఎంతమంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు బీకేలు? బోలో హజారోంకి అందాజ్ మే హే. బాబా చెప్తున్నారు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి మనం? లక్షల సంఖ్యలోనే ఉన్నారు. 10 లక్షలు పైగా ఉన్నారు కదా అసలు ఇప్పుడు బీకేలు. మనం 10 లక్షలైనా సుమారుగా ఉన్నారు, ఇంకా దాటి కూడా ఉంటారు. इस दैवी झाड़ की वृद्धि होती जाती है. अब फिर से सैंपलिंग लग रहा है आदि सनातन देवी देवता धर्म का, क्योंकि देवता धर्म है नहीं, सभी अपने को हिंदू कहलाते रहते और धर्मों में कन्वर्ट हो गए हैं. फिर सब निकल आएंगे, आकर बाप से वर्षा लेंगे. బాబా చెప్తున్నారు, ఈ దైవీ వృక్షము పెరుగుతూ ఉంటుంది ఇలా. అప్పుడు వేల సంఖ్యలో ఉండే సాకార్ బాబా ఉన్నప్పుడు ఇప్పుడు లక్షల సంఖ్యలో చేరారు కదా, అలా ఈ దైవీ వృక్షం పెరుగుతుంది ఇంటికి వెళ్ళే లోపల. కొత్తగా అంటు కట్టారు కదా బాబా, ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క అంటు కడుతున్నారు బాబా వచ్చేటప్పుడు. ఎందుకంటే దేవతా ధర్మం లేనే లేదు కదా, ప్రాయలోపం అయిపోయి ఉంది కాబట్టి అంటు కట్టాల్సి వస్తుంది బాబా వచ్చి. ప్రాయలోపం ఎప్పుడు అంటే అర్థం ఏంటి? భారతీయులు ఉన్నారు ఇక్కడే పునర్జన్మలో, కానీ హిందువులు అని చెప్పుకుంటున్నారు. కొంతమంది అయితే హిందూ అని చెప్పుకునే స్థితిలో కూడా లేదు, వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ కూడా అయిపోయి ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా తిరిగి మన ధర్మంలో చేరుకుంటారు. హిందువులు అనే వాళ్ళు కూడా బీకే అయ్యాక కన్వర్ట్ అయినట్టే దేవతా ధర్మంలోకి. హిందూ నుండి హిందూ వేరు, దేవతా ధర్మం వేరు కాదు, కానీ మనము దాన్ని వేరుగా మరి హిందూ అని పెట్టుకొని మన లక్షణాలన్నీ మార్చేసుకున్నాం కదా. ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోయాం హిందూ అని పెట్టుకున్న దగ్గర నుండి. ఇప్పుడు ఎప్పుడైతే బాబా పిల్లలు అవుతున్నామో కన్వర్ట్ అవుతున్నాం, మనుషుల నుండి దేవతలుగా, ధర్మభ్రష్టుల నుండి
ధర్మశ్రేష్ఠులుగా, కర్మశ్రేష్ఠులుగా కన్వర్ట్ అవుతున్నాం. ఇంకా ఇతర ధర్మాల్లో ఉన్న వాళ్ళ కంపల్సరీ కన్వర్షన్ అనే చెప్పాలి. వాళ్ళు మళ్ళీ బీకే అవ్వడం అంటే కన్వర్ట్ అవ్వడమే కదా! మళ్ళీ తమ అసలు ధర్మంలోకి తాము వచ్చేస్తున్నారు. దేవతా ధర్మస్తులే ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు జ్ఞానం విని మళ్ళీ వారి ధర్మంలోకి వాళ్ళు వచ్చేస్తారు. ఎవరెవరు చెదిరిపోయారు వాళ్ళందరూ తిరిగి రావాల్సిందే ఈ జ్ఞానంలోని, ఈ ధర్మంలోని. వచ్చి ఏం చేస్తారు? బాబా నుండి వారసత్వం తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. तुम आई हो बेहद के बाप से बेहद के सुख का वर्षा पानी అర్థాత్ మనుష్య సే దేవత బన్ని. మీరు వచ్చారు ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వం పొందడానికి, అంటే మనుషుల నుండి దేవతలుగా తయారవడానికి వచ్చారు మీరు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, पतित से पावन बनने के लिए ज्ञान और योग में मजबूत होना है. పతితుల నుండి పావనంగా తయారవడం కోసం జ్ఞానము మరియు యోగములో దృఢముగా తయారవ్వాలి, పరిపక్వంగా తయారవ్వాలి జ్ఞాన యోగాల్లో. आत्मा में जो खाद पड़ी है उसे याद की मेहनत से निकालना है. ఆత్మలో ఏదైతే తుప్పు చేరిపోయిందో, మలినాలు చేరిపోయాయో వాటిని బాబా స్మృతి యొక్క శ్రమ ద్వారా తొలగించుకోవాలి, ఈ తుప్పుని మలినాలను. సెకండ్ పాయింట్, हम ब्रह्मा मुख వంశవలి బ్రాహ్మణ్ छोटी इस नशे में रहना है. మేము బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణులము, తిలక స్థానంలో ఉన్నాము అని ఈ నశలో ఉండాలి. బ్రాహ్మణ్ హీ వర్షకి అధికారి క్యూంకి శివ బాబాకి పుత్రే హే. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు, ఎందుకంటే శివ బాబాకు మనమళ్ళు అయ్యారు బ్రాహ్మణులైన వారందరూ, అందుకే వారసత్వానికి అధికారులు అవుతున్నారు. మనవాళ్ళు అయిపోతే ఏమవుతుంది? తాత ఆస్తికి హక్కుదారులు అయిపోతారు కదా, హక్కుదారులు అయిపోయాం మనం. మేము బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణులము, పిలక స్థానంలో ఉన్నామని ఇదే నశలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు, ఎందుకంటే శివ్ బాబాకు మనమళ్ళు అయ్యారు మీరు. वरदान, अपने अनादि आदि रियल रूप को रियलाइज करने वाले संपूर्ण पवित्र भव. తమ యొక్క అనాది ఆది రియల్ రూపాన్ని రియలైజ్ చేసుకునేటటువంటి సంపూర్ణ పవిత్ర భవ. తమ యొక్క అనాది ఆది రియల్ రూపం, అనాది ఆది నిజ స్వరూపం. ఏంటది రియల్ రూపం అంటే? నిజ రూపం. ఏంటి? పవిత్ర రూపం. తమ యొక్క అనాది ఆది నిజ రూపాన్ని రియలైజ్ చేసుకునేటటువంటి, అనుభూతి చేసుకునేటటువంటి సంపూर्ण పవిత్రంగా కండి. आत्मा के अनादि और आदि दोनों काल का ओरिजिनल स्वरूप पवित्र है. ఆత్మ యొక్క అనాది మరియు ఆది రెండు కాలాల యొక్క ఒరిజినల్ స్వరూపమే పవిత్రత. అపవిత్రత ఆర్టిఫిషియల్ శూద్రం కి దేన్ హే. అపవిత్రత అనేది ఆర్టిఫిషియల్, అది మన గుణం కాదది. శూద్రుల యొక్క దానం, అది మన గుణం కాదు. శూద్రం కి చీజ్ బ్రాహ్మణ్ యూజ్ నీ కర్ సక్తే. శూద్రుల వస్తువు బ్రాహ్మణులు మనది అని పెట్టుకొని వాడడానికి వీలు లేదు దాన్ని. ఏది? అపవిత్రత. శూద్రులు ఇచ్చిన వస్తువు, శూద్రుల వస్తువు మనది అనుకోవడం, మన దగ్గర పెట్టుకోవడం, వాడుకోవడం బ్రాహ్మణులు చేయకూడదు. इसलिए सिर्फ यही संकल्प करो कि अनादि आदि रियल रूप में मैं पवित्र आत्मा हूँ. किसी को भी देखो तो उसके रियल रूप को देखो, रियल को रियलाइज करो, तो संपूर्ण पवित्र बन फर्स्ट क्लास व एयर कंडीशन की टिकट के अधिकारी बन जाएंगे.
బాబా చెప్తున్నారు, శూద్రుల వస్తువు బ్రాహ్మణులు ఉపయోగించటానికి వీల్లేదు. అందువలన కేవలం ఇదే సంకల్పం చెయ్యండి. అనాది, ఆది, రియల్ రూపంలో నేను పవిత్రమైన ఆత్మను. నా యథార్థమైన రూపం, వాస్తవిక రూపం ఏంటి? నేను పవిత్ర ఆత్మను. ఎవరిని చూసినా కూడా వారి రియల్ రూపం ఆత్మను, పవిత్ర రూపాన్ని చూడండి. రియల్ రూపాన్ని రియలైజ్ చేసుకోండి. అప్పుడు మీరు సంపూర్ణ పవిత్రంగా తయారైపోయి ఫస్ట్ క్లాస్ టికెట్కి, ఎయిర్ కండిషన్ టికెట్కి అధికారిగా తయారైపోతారు. ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్ టికెట్లో వెళ్ళాలి సతీగానికి యాత్ర చేసి అంటే, సతీగలో వెళ్ళి మీరు ఎయిర్ కండిషన్లో ఉండాలి అనుకుంటే ఏం కావాలి? పవిత్రత అనేది టికెట్. ఈ టికెట్ తీసుకోవాలి, ఇక్కడే రిజర్వ్ చేసుకోవాలి. పవిత్రతే ఆధారం ఎయిర్ కండిషన్ పదవి పొందడానికి. అక్కడ स्लोगन, परमात्मा दुआओं से अपनी झोली भरपूर करो तो माया समीप नहीं आ सकती. పరమాత్మ ఆశీర్వాదాలతో తమ జోలి నింపుకున్నట్లయితే మాయ మీ సమీపానికి రాలేదు. పరమాత్మ ఆశీర్వాదాలతో తమ జోలి నింపేసుకున్నట్లయితే మాయ మీ సమీపానికి రాలేదు, మీ జోలికి రాలేదు. అది పరమాత్మ ఆశీర్వాదాల్లో అంత శక్తి ఉంది. అందుకే రోజు మనం బాబా నుండి వరదానం, మురళి వినాలి, వరదానం తీసుకోవాలి. యోగంలో కూడా బాబా నుండి వరదానాలు, ఆశీర్వాదాలు అనుభవం చెయ్యాలి. అంతకన్నా ముఖ్యమైనది మురళిలో విన్నది ప్రాక్టికల్ జీవితంలో పెట్టాలి. మనం ఆశీర్వాదాలు మనకి రావాలి అంటే జీవితాన్ని తయారు చేసుకోవాలి. బాబా ఇచ్చే శిక్షణలు జీవితంలో అలంకరించుకోవాలి. మనం ప్రత్యక్ష కర్మల్లో ఆచరించి, ఆలోచనలోని, మాటలలోని, కర్మలలోని, ఆచరణలో పెట్టినట్లయితే ఎంత ఎక్కువగా మనం అంత బాబా ఆశీర్వాదాలు మనకి నిండిపోతాయి. అప్పుడు మాయ మన దగ్గరికి రాలేదు. బాబా ఈరోజు ముఖ్యంగా ఆత్మ పాఠం చదివిస్తున్నాను అంటున్నారు బాబా. అందుకని ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం చేయాలి. దీంతోనే మనుషుల నుండి దేవతలుగా తయారవుతాం. ఆత్మాభిమాని స్థితి ద్వారానే మన ఆది అనాది గుణమైన పవిత్రతను అనుభవం చేయగలం. అప్పుడే మనుషుల నుండి దేవతలుగా తయారవుతాం. పవిత్రతయే ఆధారము అని చెప్తున్నారు బాబా రాజధాని యొక్క పదవి పొందడానికి. ఇంకా ఏం చెప్తున్నారు? జ్ఞాన యోగాల ద్వారానే ఆత్మలో ఉన్న తుప్పు తొలగాలి, నీళ్లతో కాదు. అందుకు జ్ఞాన యోగాల్లో పరిపక్వంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా ఈరోజు. అచ్చా, ఈరోజు సద్గురువారం. బాబాకు ప్రేమగా భోగ్ అర్పిద్దాం అందరం వెళ్ళి. ఈరోజు భోగుల ఐటమ్స్ వండిన పదార్థాలైతే స్వీట్, కార్న్ ఫ్లోర్ హల్వా ముక్కలు అన్నమాట. కార్న్ ఫ్లోర్ జొన్న పిండితో చేసి హల్వా ముక్కలు, హాట్ సేమియా పులిహోర, ఇంకా ఫ్రూట్స్ కర్బూజా, వాటర్ మిలన్, ఇంకా బొప్పాయి పండు, పపీతా, ఇంకా అరటి పండు, కెలా. ఈ 3 పళ్ళు బాబాకు పెడుతున్నాము. ఫ్లవర్స్ లిల్లీ, గులాబీ, చేమంతి అలంకరించి భోగులో పెడుతున్నాము. అందరూ కూడా మరి మనస్సుతో, బుద్ధితో సూక్ష్మలోకానికి వెళ్ళిపోయి బాబా ఎదురుగా సంపూర్ణ ప్రేమతో బాబాకి భోగ అర్పిద్దాం. ఓం శాంతి.
पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। बड़े प्यार से भरे भाव से, बड़े प्यार से भरे भाव से जा बाबा के अंतर द्वार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में,
पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं, हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही याद